అబ్బా మళ్ళీ మొదలెట్టాడు. ఆగండి. పాండురంగ మాస్టారు అయ్యా బడిని గుడిగా చేసుకుని ఆరాధనాభావంతో వృత్తికి అంకితమై పనిచేస్తున్నారు, బాగుంది. కానీ ఇలా కాలేజీలో ప్రదర్శనలు చేస్తుంటే ఏదో ఒక రోజున పడిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త. ఆగండి. అయ్యా మీరు మహోపాధ్యాయులు, మీ మాట అనుల్లంఘనీయం. తర్వాత అంతా పైవాడిదయ్యా. టైం అవుతుంది, క్లాస్కి వెళ్ళండి. ఇలా ఓరి త్రాసుడా, ఓరి దుర్మార్గుడా, ఓరి మీ అమ్మ కడుపులు మాడా, ఇలా కొట్టి చంపుతున్నారేంట్రా? దొరికితే నీ మాట తీస్తాను. అసలు ఆ ప్రిన్సిపాల్ గారికి నీకు ఏం తెలుస్తొచ్చిందిరా? నేను ఇలా ఎందుకు ప్రదక్షిణాలు చేస్తున్నాను? ఇదంతా నా కర్మ. గుమ్మడి ముసలిలో రా కొండల అడ్డంగా. హృదయం ఎక్కడున్నది, ఈ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. నన్ను క్షమించండి, చూసుకోకుండా మీ పైన పడ్డాను. మీరే నన్ను క్షమించాలి, నేను చూసుకోకుండా మీ కింద పడ్డాను. మొత్తానికి ఉభయలో కింద మీద పడ్డామన్నమాట. కానీ పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదంటారు. ఇంతకీ నేను మంచివాడిని అంటారా చెడ్డవాడిని అంటారా? మీరు మా చెడ్డ మంచివాడు. మరందుకే కామిని ముందు పుట్టి కామశాస్త్రం తర్వాత పుట్టిందని ఎప్పుడో చెప్పాడు వాత్సాయుడు. నమస్కారం గుండు మాస్టర్. గుండా అదేంటా? మీ పేరు పాండు, మీ తలంతా గుండు. నా పేరు పండు, మా ఇంటి పేరు గుండు. అందుకే ఈ గుండు మాస్టర్ కి పండు నమస్కారం. ఇంతకీ నువ్వెప్పుడొచ్చావు? సరిగ్గా మీరు కామని మేడం మీద పడ్డా. అసలు ఆ కామిని మీద పడ్డమనేది ఓ అనిర్వచనీయమైన అనుభూతి. అందుకే ఈ విషయం కాలేజీ మొత్తం టామ్ టామ్ చేస్తా. బాబు నువ్వు చూసింది చూసినట్టు మర్చిపో. ఇందా 100. ఏంటండి నోటు చేతిలో పెట్టి నోరు ఇప్పనివ్వరు కదా. రేపు కలుద్దాం, రేపు గుర్తుంచుకో. సరే ఏంటి సారీ? రోజుకోసారి గుద్దండి నిద్ర పట్టదా? ఎప్పుడు ఎటు నుంచి ఎలా వచ్చి గుద్దుతావు అని టెన్షన్ తో వస్తున్నా. ఓ పని చేయి, పొద్దున్నే గేట్ దగ్గర నుంచి ఉంటాను, వచ్చి గుద్దేసాను సరేనా? ఆకలి అన్నోడికి ఏం పెట్టావు, వద్దన్నోడికి బిర్యానీ, అంతేగా. అమ్మాయిలు రా రై. హాయ్, ఈ బ్లాక్ నాదిరా. కాలేజ్ అయిపోయిందిగా, కాటేజ్ వచ్చి కాస్త కంపెనీ. ఎవరా మీరు? మర్యాదగా వదిలిపెట్టండి. సారీ 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 పిడిపెట్లాడుతూ ఇల్లు కాదని చెప్పి దాడి పట్టుకున్నాను కోపమా. సంజాయిషీలతో ఆలోచన లేకుండా ఊరికే ఆవేశపడటం కాదు. ఆపద వచ్చినప్పుడు తప్పించుకునే తెలివి ఉండాలి. సమయానికి మీ బావ రాకపోతే ఏమైంది అది? చూడు, ఇంకెప్పుడు ఇలా చేయకు, వెళ్ళు. కరెక్టే మాయ గారు, ఆ టైంకి నేను అక్కడికి వెళ్ళి ఉండకపోతే. ఎందుకు వెళ్ళారు? తోటలో పని ఉందని వెళ్ళారుగా. అది నేను అది జరిగిందంటారు. చూడండి, కాలేజీలో ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. మనం ఎన్నాళ్ళని కాపాడుతాం? వాళ్ళని వాళ్లే కాపాడుకోవాలి. అది నా కూతురు, దానికి ఆ ధైర్యం ఉంది. మా కుర్రాన్ని కొట్టించిన లక్ష్మి ముందు బయటికి పంపించరా. మేము ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు అంత కామెడీగా ఉందా? చెయ్యి మీరు కొట్టారన్నా. ఇంకో 5 నిమిషాల్లో లక్ష్మి ఇక్కడ ఉండి తీరాలి. ఈ చేత్తో అన్నం తినలేక ఈ చేత్తో తింటున్నాను. లేకపోతే నిన్ను నీ కాలేజ్ ను మా రౌడీలతో కలిసి నేలమట్టం చేస్తాం, జాగ్రత్త. పో. మనకెందుకు వచ్చిన గొడవ అండి? నేను ఎక్కడ పెట్టుకున్నానండి గొడవ? బాబు, ప్రిన్సిపల్ గారిని పర్మిషన్ అడిగి లక్ష్మిని నేను పంపిస్తాను. పదండి. అదేంటి ప్రాబ్లము, అర్థమైంది కదా. పోనీ పోలీసులు ఫోన్ చేస్తే? ఈ ఆలోచన బాగుందండి. ఏం బాగుందండి? పోలీసులకు ఫోన్ చేస్తాము, వాళ్ళు వస్తారు, ప్రిన్సిపాల్ ఎవరంటారు, మిమ్మల్ని చూపించాల్సి వస్తుంది. పోలీసులు ప్రెస్ ఫోన్ చేస్తారు, ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోన్ చేస్తారు.
అందరూ కలిసి ఆ అమ్మాయి బతుకు అధ్వానం చేసేస్తారు. ఆవిడ కాదు ఈవిడే. ఓ ఆ అమ్మాయి బతుకు అధ్వానం చేస్తారు. వాట్ ఇస్ ది సొల్యూషన్? సార్ నా బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రాకి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. సాహసం చేరా డెంబకా టైప్ లో మన స్టూడెంట్స్ లో ఒక చాకు లాంటి కుర్రాడితో ఫైట్ చేస్తే నో ఇట్ విల్ బికమ్ అనదర్ ప్రాబ్లం. పిన్నిస్తో కూర్చే పోయేది గనతో కాల్చమంటాడమ్మా. సార్ ఓ పని చేస్తే హాఫ్ డే లీవ్ ఇచ్చేద్దాం, లాంగ్ బెల్ కొట్టేద్దాం. అందరూ వెళ్ళిపోతారు అప్పుడు. సార్ బాగుంది సార్. ఏంటి? లాంగ్ బెల్ కొడితే అందరూ వెళ్ళిపోతారు. ఆడపిల్లల గుంపుతో కలిపి లక్ష్మిని బయటికి పంపించేద్దాం. వాళ్ళు గుర్తుపట్టలేరు. గుడ్ ఐడియా. కరెక్ట్ సార్. విన్నావమ్మా లక్ష్మి, జాగ్రత్తగా వెళ్ళాలి. అయ్యా నేను ఇంకా పనిలో ఉంటాను. ఏ పనిలో? లాంగ్ బెల్ కొడతానండి. స్టూడెంట్స్ కి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు కొట్టు లాంగ్ వెళ్ళు. అలాగే. వెళ్ళు. లక్ష్మి బయటికి రావాలి. గ్రౌండ్ లెక్ ఫాస్ట్ గా వెళ్ళండి వెళ్ళండి, గో గో గో. లక్ష్మి అందరూ కవర్ చేయండి. ఇటుందంతా జాగ్రత్తగా విన్నారుగా, ఎక్కడ ఆగదు. వెళ్ళండి. పరిగెత్తుకుంటూ వెళ్ళండి. ఇలా అయితే ఎలాగ? లక్ష్మి నేను తీసుకెళ్తాను. నువ్వా? వాళ్ళు మామూలు వాళ్ళు కాదయ్యా, రౌడీలు. తిను చాలా రిస్క్. మరోసారి ఆలోచన. ఆ అమ్మాయి ఇంట్లో దింపే బాధ్యత నాది, నన్ను నమ్మండి సార్. ప్రిన్సిపల్ గారు మీరేమంటారు? సరే లక్ష్మి రా. వెళ్ళిదమ్మా. జాగ్రత్త. అన్నా వాళ్ళు పారిపోతున్నారు. ఇక్కడ వద్దామండి. వాళ్ళు వచ్చేస్తున్నారు. నేను ఇంకా దొక్కలే. శిను, శిను, బాబోయ్, శిను, శిను, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం శిను. వాళ్ళు వచ్చేస్తున్నారు. నేను దొక్కలే. నా వల్ల కదమ్మా. అదిగో నా వాళ్ళ సైకిలే. ప్లీజ్ శిను, నా మాట విను. ప్లీజ్. నువ్వు నేను రాలేదు. రా శిను, ప్లీజ్. ఇక్కడెక్కడ ఉండిటారన్నా? నీకు బాగా తెలుసు నీ ప్లాన్ ఏంటో. నువ్వు నా మీద కోపంతోనే కదా ఇదంతా చేస్తున్నావు. నువ్వు జీవితంలో బాగుపడవు, నువ్వు పరీక్ష ఫెయిల్ అవుతావు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు ప్లీజ్. అదిగో అన్నా. వాళ్ళు వచ్చేస్తున్నారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రాని లక్ష్మి డార్లింగ్. తమ్ముడు అనే చూడ్డానికి మంచి వాళ్ళ ఉన్నావు. నీకు మాకు మధ్య ఎలాంటి గొడవ అలాగేనే. మాకు కావాల్సింది లక్ష్మి. ఓకే నువ్వు వస్తున్నా. ఓ రావేనా చిల్లనే. నీకు ఈ అమ్మాయికి గొడవ ఏంటనే? నీకు చెప్పాలా? అది చెప్పాలెట్రా?
చెప్పాలా? నాకు చెప్పదులే, వాళ్ళకి చెప్పండి. అయినా మీ టైం అయిపోయింది అనుకుంటా. ఇంకా మీరేం చెప్పినా వాళ్ళు వినరు. సరే మీరు చూసుకోండి. మా సంగతి మీకు తెలీదు. మా స్టూడెంట్ ఫారెస్ట్ అయిపోయారా దెబ్బకి?